మెదక్ పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మన చిన్న కోడూరు మండల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన మన మండల పార్టీ అధ్యక్షులు కామన్ శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మన ఎంపీ అభ్యర్థి మనందరికీ సుపరిచితులు, మన సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి సార్ గారు, అదేవిధంగా మన మండల ఎంపీపీ గారు మాణిక్యరెడ్డి గారు, సీనియర్ నాయకులు రాధాకృష్ణ శర్మ గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వనితా రవీందర్ రెడ్డి గారు, మా చిన్న కోడూరు మండల నాయకులు, ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచులు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన బీఆర్ఎస్ కుటుంబ అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ములు, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు ఎన్నికలు అయిపోయి మనం కొంచెం దమ్ము తీసుకున్నాం. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దాంట్లో ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఈరోజు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ మనం ఏదైతే ఏ వస్తువునైనా ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడనే వెతుక్కోవాలి, అక్కడనే తెచ్చుకోవాలనే విధంగా ఈరోజు మన ప్రభుత్వం లేకపోయినా కూడా అసెంబ్లీలో మన ప్రశ్నల గొంతుకగా హరీష్ రావు గారు అసెంబ్లీలో ఏ విధంగానైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో రేపు రాబోయే రోజులలో కూడా మన తెలంగాణ ప్రాంత వాసిగా, తెలంగాణ ప్రజల వాణిగా వెంకట్రామరెడ్డి గారు అక్కడ మాట్లాడాలంటే మనం మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి. ఒక మంచి అభ్యర్థిని మనకు అప్పచెప్పారు కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తిని మనం అంటే గతంలో ఒక అధికారిగా ఉండి సొంత లాభం కొంత మనకు పొరుగు వారికి తోడ్పడవని గుజరాడ్ అప్పారావు గారి యొక్క మాటలతో ముందుకు నడుస్తూ ఆ రోజు అధికారిగా ఉండి తన సొంత లాభాన్ని మానుకొని కూడా పేదల కోసం ఎంతగానో పనిచేసిన వెంకట్రామరెడ్డి గారు, ఇంకా మన హరీష్ రావు గారికి తోడుగా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి. తెలంగాణ ప్రాంతం అంటే మన వెంకట్రామరెడ్డి గారిని మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాలి. హరీష్ రావు గారి యొక్క సూచనల మేరకు గతంలో ఏ విధంగానైతే గ్రామానికి పోటీతో మనం పనిచేసాం, మండలానికి పోటీ పెట్టుకొని మన నియోజకవర్గంలో పనిచేసాము. అదే తరహాలో ఇప్పుడు కూడా మన అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగానైతే పనిచేసామో అప్పుడు హరీష్ రావు గారు రాష్ట్రం అంతా బాధ్యత వహిస్తూ మన మెదక్ జిల్లాలో ఎక్కువ ఎమ్మెల్యేలని గెలిపించుకోవాలని తహతా కోసం రాష్ట్రం అంతా అదేవిధంగా మన జిల్లా అంతా కూడా తిరుగుతూ ఉన్న సందర్భంలో ఇక్కడ అందరం కూడా ఒక హరీష్ రావు లాగా పనిచేసి మన దగ్గర మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నాం. అదే మెజార్టీ ఈరోజు మనం వెంకట్రామరెడ్డి సార్కి ఇస్తే మనకి ఇప్పుడు గతంలో హరీష్ రావు సార్ ఒక్కరే ఉండే మన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి కానీ పేద ప్రజలను కడుపులో పెట్టుకొని చూసే విధంగా ఈరోజు రెండు చేతులు కూడా పనిచేసేటందుకు మనకు అవకాశం ఉంటుంది. కనుక వెంకట్రామరెడ్డి గారిని మనందరం కూడా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం మహిళలు ముఖ్యంగా ఈరోజు మా మహిళల సంఖ్య కూడా చిన్న కోడూరు మండలంలో పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గతంలో అయితే కళ్యాణ లక్ష్మి పెట్టుకుంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా 1,116 రూపాయలు వస్తాయని ప్రతి మహిళ కూడా ఎదురు చూసే రోజులుండే. ఈరోజు ఒక్క కళ్యాణ లక్ష్మి కూడా 4 నెలలు అయినా కూడా ఒక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. అదేవిధంగా ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 25,000 చెక్కు డబ్బులు వాళ్ళ ఖాతాలలో వేస్తానని చెప్పింది. అది కూడా దాఖలా లేదు. అంటే ఎన్నో మాయమాటలు చెప్పి కాని పనులని కూడా అసాధ్యమైన పనులని కూడా చేస్తామని చెప్పి మనం ఆల్రెడీ ఏ పథకాలను అయితే పెట్టినామో దానికి ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి మన తెలంగాణ ప్రజలను మోసం చేసి ఈరోజు గద్దెకెక్కి వాళ్ళు 6 గ్యారెంటీలని చెప్పి మన అల్లందరినీ మోసం చేయడం జరిగింది. గత 10 ఏళ్లలో రైతన్న కంటి నిండా నిద్రపోయాడు, కడుపు నిండా తిన్నాడు. కానీ ఈరోజు తెల్లారితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈరోజు ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ పాటికి మనం పోయినసారి వాళ్ళకి రైతు బంధు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకు కూడా ప్రభుత్వానికి కష్టమైనా కూడా రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి నాణ్యమైన కరెంటునిచ్చి రైతులు కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూసినాం. కానీ ఈ యాసంగి ఒడ్లు వచ్చిన తర్వాత
రైతులందరూ కూడా మొగులకి ముఖం పెట్టి చూసే పరిస్థితి ఉంది. అటు కాలం కాక ఇటు ప్రభుత్వం ఆదుకోక రైతులందరూ కూడా 10 సంవత్సరాలకు వెనుకపోయే పరిస్థితి వచ్చింది. నిజంగా రంగనాయక సాగర్ చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. మా ఊరికి పోవాలంటే రంగనాయక కట్ట మీద నుంచే పోవాల్సి వచ్చేది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం కాళేశ్వరం తెచ్చుకున్న తర్వాత ఈ ఏప్రిల్ మే నెలలో నిండు కుండలాగా ఉండేది. కానీ ఈరోజు చూస్తుంటే అన్ని తుమ్మ చెట్లు రాళ్ళన్నీ కనబడుతున్నాయి. అంటే మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న అప్పుడు కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు ఇరిగేషన్ మంత్రిగా ఉండి మా కాళేశ్వరం ప్రాజెక్ట్ని మనం పూర్తి చేసుకొని ఎడారి ప్రాంతంగా ఉన్న మన సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకొని రైతులను ఆదుకున్న పరిస్థితి 10 ఏళ్లలో ఉండే. కానీ ఈరోజు మళ్ళీ మన ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని 10 ఏళ్ళు వెనుకబోయే పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ రోజు విద్యకు కానీ వైద్యానికి కానీ అదేవిధంగా రైతుల కోసం కానీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. వాటికి ఇంకొక రెండింతలు ఎక్కువిస్తానని చెప్పి పెన్షన్స్ కానీ రైతు బంధు కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా ఎక్కువ చేసి ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి అన్నిటినీ కూడా మరిచి ఈరోజు వాళ్ళు 10 ఏళ్ళు అధికార దాహంతో ఉన్నారు. ఆ అధికార దాహాన్ని తీర్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కనుక ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించుకొని మన బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మళ్ళీ మంచి రోజులు రావాలని మనందరం కూడా మన వెంకట్రామరెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని గతంలో ఏ విధంగానైతే మనం గ్రామానికి పనిచేసామో అదే తరహాలో పనిచేసి మన చిన్న కోడూరు మండలం పోయినసారి కూడా మంచి మెజార్టీ ఇచ్చింది. అదే తరహాలో మన మండలానికి పోటీ పెట్టుకొని పనిచేసి సిద్దిపేట నియోజకవర్గంలో చిన్న కోడూరు మండలంలో మంచి మెజార్టీ ఇచ్చే విధంగా మన చిన్న కోడూరు మండల నాయకత్వం అంతా కూడా పనిచేసి ముందు వరుసలో ఉంచి మా వెంకట్రామరెడ్డి గారికి సిద్దిపేట నియోజకవర్గం నుంచి పెద్ద మెజార్టీలో ఫస్ట్ ఉండే విధంగా మనందరం కూడా కృషి చేసి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకొని మనకు హరీష్ అన్నకు తోడుగా వెంకట్రామరెడ్డి గారు కూడా ఉంటే ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. వాళ్ళ కళ్ళు కుట్టేలాగా వాళ్ళు ఎంత ఈర్షపడుతున్నారో అంతగా మనం అభివృద్ధి చేసుకొని చూయించే విధంగా మనం పనిచేసుకోవాలంటే వెంకట్రామరెడ్డి గారు గతంలో ఇన్ని రోజులు అందరం వెంకట్రామరెడ్డి సార్ అని పిలిచేవాళ్ళం. ఈ రోజు అందరం కూడా వెంకన్న అని పిలుచుకొని ఆ రోజు నమస్కారం పెట్టి పనిచేసుకున్నాం. ఈరోజు జబర్దస్తిగా పనిచేసుకునే పరిస్థితి మనకు వస్తుంది కనుక వెంకట్రామరెడ్డి గారిని మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకొని మన సత్తా చాటుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ.